నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఇటీవల నారావారిపల్లిలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో నారా లోకేష్ చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ కూటమి ప్రభుత్వంలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. కొంతమంది ఆవేశంతో మాట్లాడినా సహనంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా ప్రస్తావించారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పిఠాపురంలో హోం మంత్రి పైన, ఆ తరువాత తిరుపతి తొక్కిసలాట పైన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నష్టం వచ్చేలా వ్యవహరించారనే అభిప్రాయం టీడీపీలో బలంగా ఉంది. పవన్ ఆవేశంగా మాట్లాడుతున్నారని, దీనివల్ల రాజకీయంగా పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందనే ఆవేదన టీడీపీ నేతల్లో ఉంది. అందుకే లోకేష్ ప్రత్యేకంగా పవన్ ఆవేశాన్ని దృష్టిలో పెట్టుకొని సమన్వయంతో వ్యవహరించాలని తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించడంతో హుందాగా వ్యవహరించాలనేది లోకేష్ భావన. మరోవైపు పవన్ తనదైన సొంత రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తున్నారనే అనుమానం చాలా మందిలో ఉంది. జన సైనికులు మాత్రం మేము కూటమిలో ఉన్నాము, అంతేగాని తెలుగుదేశం పార్టీలో కాదు, మా పార్టీ మాది, మీ పార్టీ మీది, మీరు చెప్పినట్టు మేము నడుచుకోవాల్సిన అవసరం లేదు అని పరస్పరం తగుపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పండుగ రోజు తెనాలిలో కూడా కోడిపందాల విషయంలో నాదెండ్ల మనోహర్కు ఆళ్లపాటి రాజాకు మధ్య మనస్పర్ధల వల్ల లోకేష్ పెమ్మసాని చంద్రశేఖర్ కలుగు చేసుకోవలసి వచ్చిందని తెనాలి టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన సమయంలో తగిన రీతిలో స్పందించాలని టీడీపీ ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి సహనమే సమాధానం. టీడీపీకి తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. పవన్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి మరికొంతకాలం వేచి చూడడం మంచిదేనని ధోరణిలో టీడీపీ నడుచుకుంటుందని లోకేష్ కామెంట్స్ తెలియజేస్తున్నాయి.